గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఎఫ్టీసీ చైర్మన్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వాతంత్ర సమర యోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు. ముఖ్యంగా ఇలా యావత్ భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్సవాలు జరుపుకునేటువంటి కార్యక్రమం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ఇది. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణంలో ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి కూడా హక్కులు కల్పించి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఓటు హక్కు ద్వారా, ప్రజాస్వామ్యం ద్వారా, ప్రజల యొక్క ఇష్టానుసారం ప్రజల కోరిక మేరకే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో పొందుపరిచి నిజంగా కూడా ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పుడు కూడా మన దేశంలో ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాన్ని రాజ్యాంగం ద్వారా ప్రజలకు హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎప్పుడు కూడా మనం ఒక మహాపురుషుడిగా భావిస్తూ ఇలా దేశంలోనే అత్యంత ఉత్సవమైనటువంటి ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గజ్వేల్ మున్సిపాలిటీలో, గత తెలంగాణ రాష్ట్రంలో కూడా మన శాసనసభ్యులు చంద్రశేఖరరావు గారు గజ్వేల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అటు రైతాంగానికి కానీ, ఇటు నియోజకవర్గం, మన మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా గజ్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి దిశలో తీసుకెళ్లినటువంటి మన శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో కూడా ఈ గజ్వేల్ నియోజకవర్గం పెద్ద ఎత్తున ముందుకు పోవాలి, ఇంకా అభివృద్ధి జరగాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి, అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరాలి, పేదరికం లేని తెలంగాణ రాష్ట్రం కావాలి, పేదరికం లేని భారతదేశం కావాలి. మరి దానికోసమే ప్రభుత్వాలు ఎప్పుడూ కష్టపడి పనిచేస్తూ ఉంటాయి. మరి ప్రభుత్వాలలో కూడా ఇంకా నిరక్షరాస్యత లేనటువంటి దేశం కావాలి, పేదరికం లేని దేశం కావాలి. దానిలో భాగంగానే అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులంతా కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్. స్వతంత్ర దిన పదాల్ని ఇంకా అనుభవించేది చాలా ఉంది. మనం కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలించే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీపడి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశంలో కూడా మనకు ఉన్నటువంటి వసతుల్ని, అంగుల్ని అడ్డుపెట్టుకొని మరి ప్రపంచంలో పోటీపడే విధంగా ఇలా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇలా భారతదేశంలో ఏ కంట్రీలో చూసినా కూడా తెలంగాణ రాష్ట్రం తెలుగు బిడ్డలు మరి ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్లో కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో కూడా మన వాళ్ళే ముందుండి పనిచేస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం ఇంకా పురోగతి సాగాలి. మరి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన యొక్క ఆశీర్వాదం వల్లనే గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం, ఒక కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ కట్టుకున్నాం, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కట్టుకుంటా ఉన్నాం.
ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ కట్టుకున్నాం, మన దగ్గర కేజీపీజీ అప్పు తెచ్చుకున్నాం, గజ్వెల్కి రింగ్ రోడ్డు తెచ్చుకున్నాం, గజ్వెల్ మున్సిపాలిటీ నిర్మాణం చేసుకున్నాం. అన్ని విధాలా కూడా గజ్వెల్ నియోజకవర్గాన్ని గత 50 సంవత్సరాలు ముందుకు పట్టుకెళ్ళినటువంటి ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. మరి ఆయన యొక్క ప్రోత్సాహంతో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అధికారం లేకున్నప్పుడు కూడా ప్రజల మధ్యన ఉండి మనం ప్రజలతో ఉండి మమేకమై పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇది గౌరవ మంత్రి హరీష్ రావు గారి యొక్క ఆశీర్వాదం వల్ల, గౌరవ ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదం వల్ల మన గజ్వెల్కి పార్లమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ, అదేవిధంగా మన యాదన్న కానీ, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కానీ, మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అవసరం. మరి గజ్వెల్కి భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా పార్లమెంటు మనకు రాలేదు. ఇప్పుడు రాక మనకు ఒక అవకాశము ఇచ్చే అవకాశం ముఖ్యమంత్రి గారు, మన కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు, మన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి మనమంతా ఒక యూనిట్గా ఉండి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆ శిరస్సు వంచి కోరుకుంటూ జై భారత్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.